గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ అడ్డా. సో లాస్ట్ టైం మనం ఏంటిది 8085 పిన్ డయాగ్రామ్ నేర్చుకున్నాం. ఈరోజు 8086 పిన్ డయాగ్రామ్ ఎలా ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చో మనం నేర్చుకుందాం. సో ఇందులో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది 3A3 NMI ఇంట్ ఆర్ అంట్లా, మిగతా అవన్నీ సింపుల్గా నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. సో మీకు 8086 అని గుర్తొచ్చినప్పుడే మీకు 16th పిన్ అనేది గుర్తు రావాలి. సో 16th పిన్ నుంచి వెళ్ళి AD0 AD1 AD2 సో ఇట్లా సీక్వెన్స్గా రాసుకొని ఫస్ట్ది ఈ సైడ్ ఫస్ట్ వదిలిపెట్టి మళ్ళీ సీక్వెన్స్గా యాసిటీ రాసేసుకుంటే మీకు ఏమొచ్చేస్తుంది 35 పిన్స్ వరకు కంప్లీట్గా అయిపోతుంది. సో ఆ తర్వాత మీ మిగతా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మనము కేబీసీ అనే ఎగ్జాంపుల్ ద్వారా మిగతా అన్నింటినీ గుర్తుపెట్టుకుందాం. కేబీసీ అంటే ఏంది? కోన్ బనే కరోడ్పతి. సో ఈ తెలుగులో మనకు ఏంటిది మీలో ఎవరు కోటీశ్వరుడు అని కూడా ఉంటారు. మీలో ఎవరు కోటీశ్వరుడు. సో ఇది ఎవరు హోస్ట్ చేశారు? నాగార్జున హోస్ట్ చేస్తారు. సో అంతకుముందు ఏమైనా గేమ్స్ ఉంటే ఏం చేస్తారు? ఫస్ట్ దాన్ని ఏం చేస్తారు? రీసెట్ చేస్తారు అన్నట్టు. రీసెట్ చేశాక నాగార్జున పెడతారు రెడీగా ఉన్నారా లేదా అని. రెడీగా ఉంటే ఏం చేస్తారు? ఒక టెస్ట్ అనేది పెడతారు. సో ఆ టెస్ట్లో ఏమి ఇస్తారు? 2 క్వశ్చన్స్ ఇస్తారు, QS1 QS0. అయితే వాటికి 3 ఆప్షన్స్ ఇస్తారు అన్నట్టు, S0 డాష్ S1 డాష్ S2 డాష్. అయితే అవన్నీ కరెక్ట్గా అవన్నీ అయిపోయిన తర్వాత లాక్ చేయాలా వద్దా అని అడుగుతాడు. సో లాక్ చేశారనుకో అతను రిక్వెస్ట్ చేస్తాడు గేట్ 1 నుంచి వెళ్ళమని. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు గేట్ 0 నుంచి వెళ్ళమని. సో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే అతను ఒక చెక్ ఇస్తాడు అన్నట్టు. అదేంది, అతను ఏం చేస్తాడు? చెక్ని రీడ్ చేస్తాడు. రీడ్ చేశాక అతనికి ఎక్కువ డబ్బులు వచ్చాయా తక్కువ డబ్బులు వచ్చాయా చెక్ తీసుకుంటాడు. అంటే మినిమమా మ్యాక్సిమమా అని చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు? బ్యాంక్లో వేసుకుంటాడు. సో BHC అన్నట్టు. సో ఇలా ఈ విధంగా మీరు 8086 పెన్ డయాగ్రామ్ని ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇదేంటిది మ్యాక్సిమం. మరి మిన్ మోడ్లో కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఉంటుంది కదా, అది ఎలా? సో ఇది కూడా ఒక స్మాల్ స్టోరీ అన్నట్టు, అంటే మీరు మర్చిపోకూడదు కాబట్టి. సో వన్స్ టెస్ట్ పెట్టిన తర్వాత క్వశ్చన్స్ చేయడం అన్నట్టు. ఈసారి వేరే ఎలా ఉంటుంది? వన్స్ టెస్ట్ పెట్టిన తర్వాత అక్కడ స్టోరీ ఉంటుంది. ఏంటిది? ఒక ఇండియన్, ఒక అమెరికన్, ఒక డెన్కి వెళ్తారు అన్నట్టు. డెన్కి వెళ్తే అక్కడ కొన్ని దయాలు ఉంటాయి. అయితే అవన్నీ ఐస్ తింటాయి అన్నట్టు. ఐస్ తిన్నాక ఏం చేస్తే వణుకుతాయి. వణికినాక హోల్డా అని అట్లా అంటాను నేను.